నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వేణుస్వామి గారు ఏం చెప్పినా సరే అలా జరిగిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సమంత నాగ చైతన్య విడిపోతారని ముందుగా ఆయనే చెప్పారు, మరి విడిపోయారు. రైట్. ఆ తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ కుటుంబాల్లో ఇలాంటి పెను సంచలన మార్పులు జరగబోతున్నాయి అన్నారు, జరిగాయి. ఇప్పుడు నాగార్జున గారి కుటుంబంలో వరుస ఫ్లాపులు వెంటాడుతున్న నేపథ్యంలో పెద్ద అరిష్టం వచ్చేసింది. సో శాంతులు చేపించుకోవాలి, నేను చెప్పినా వినిపించుకోలేదు కాబట్టే ఈ ఫ్లాపులు అంటున్నారు. అంటే సమ్ టైమ్స్ కోయిన్సైడ్ గా కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. సో ఆ కోయిన్సిడెన్షియల్ గా జరిగింది అనుకోవాలా, లేకపోతే నిజంగానే వేణుస్వామి గారికి అన్ని తెలిసిపోతాయి కాబట్టి ఆయన చెప్పినట్టు జరుగుతుంది అనుకోవాలా? వేణుస్వామి మాత్రమే కాదు, ఏ జ్యోతిష్యుడు కూడా దేవుడు కాదు. బాగా అనుభవంతో చెప్తున్నాను, విను. జీవితం అన్నది ఏదో మన గుప్పెట్లో ఉన్నట్టు కనిపించి మనల్ని తన పిడికెట్లో పెట్టుకుంటుంది. మనం చూడడానికి ఎలా ఉంటుందంటే మన చేతిలో ఉందా అని అనిపిస్తుంది, కానీ మనం ఆ జీవితం అంటే విధి చేతుల్లో మనం ఉంటాం. అదే దైవానుగ్రహం అన్నమాట. అతను నువ్వు అంత తేలిగ్గా నువ్వు చెప్పేసినట్టయితే మరి గుళ్ళు గోపురాలు ఎందుకు, దైవం ఎందుకు? గనక ఆయన కేవలం గొప్ప వాళ్ళ మీద, డబ్బున్న వాళ్ళ తాలూకు బలహీనతల మీద సొమ్ము చేసుకునే ఒక అర్భకుడు మాట. ఆ మెడలో రుద్రాక్షలు కానీ ఇంకేం కానీ ఫీజులు కానీ ఇవన్నీ తీసుకుపోతారని ఆలోచించినట్టయితే ఆయనకి సమాధానం ఏం దొరుకుతుంది? అని వేణుస్వామి అయినా ఏ స్వామి అయినా ఆ చివరి రోజుల్లో రెండు చేతులు ఇలా చాపేసి వెళ్ళిపోవలసిందే కదా. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడంటే వ్యాపారం కోసం. ఇప్పుడు రాఘవేంద్రం లాంటి వ్యక్తిని ఏం చేస్తాడు? నీ ఇంటికి అరిష్టం పట్టుకుంది, మీకు అసలు నీకు కానీ ఎవరికి కూడా మంచి పని జరగదు, మంచి పని సంకల్పించినప్పుడు కూడా ఆ పని జరగదు, మీకు శని అడ్డు వచ్చిందని చెప్పేసరికి వాళ్ళు ఏమనుకుంటారు? సరే మరి పూజలు చేస్తావు కదయ్యా, మరి ఏ పూజలు చేస్తావు, ఎంత ఖర్చు అవుద్ది? 10 లక్షలు ఖర్చు అవుద్ది అంటే ఒక ప్రయత్నంలో ఎంత అవుతుంది? 10 లక్షలు వస్తుంది అన్నమాట. వాళ్ళ భయం ఉంటుంది కదా. భయం ఉండి 10 లక్షలు అంటే 10 లక్షలు కాదు, 10 లక్షలు అయినా సరే మాకు ఈ శని తప్పిపోతుందంటే పెట్టుకుంటూ ఉంటారు. మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, రమాప్రభ ఇంటికి వచ్చి కూడా ఒకడు ఏం చెప్పాడు, రమాప్రభ నువ్వు 1 రోజుల్లో చచ్చిపోతా అన్నాడు. ఆవిడ ఇంకా బతికే ఉంది, కావలసి ఆవిడని అడగవచ్చు, బతికే ఉంది కదా, లేని వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. రమాప్రభ 1 రోజుల్లో చచ్చిపోతావంటే అడిగాను నేను, మాటలన్నీ ఎందుకులే, అడిగితే నీకెందుకయ్యా నువ్వు నోరు పూసుకో అన్నాడు. అంటే వెంటనే ఆడు గొంతు పట్టుకొని గేటు వరకు తీసుకెళ్ళి విసిరి కొట్టా. నెంబర్ 30 ఉమాపతి స్ట్రీట్, వెస్ట్ మాంబలం, మద్రాసు. అర్థమైంది. తర్వాత రమాప్రభ నేనేదో నాకు బాబా పూనాడు, బాబా ఆవహించి ఇలా చేశాడు అని అనుకుంది, కానీ వాడిని పట్టుకొని మెడ పట్టుకొని కొట్టానమాట. ఇలాంటి వెధవ మాటలు నువ్వు మాట్లాడతారా నువ్వు? ఒక పాపం ఆవిడతో డబ్బులు లేవు, 10,000 అడుగుతాడు. 10,000 కాదు కదా, 10 రూపాయలు లేవు అక్కడ. అటువంటి వ్యక్తినేమో అలా పీడిస్తున్నట్టయితే నాకు కోపం వచ్చి నువ్వేం చేసుకుంటా చేసుకో, నన్ను చంపే అన్నాను నేను. తర్వాత ఆవిడ చాలా జడిసిపోయింది అన్నమాట. జడిసిపోయి కాళీ గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు అవి చేయించి మీకు ఏమవుతుంది, ఏమీ కాకూడదు అని చెప్పేసి చాలా ఎంతో మాట దాన్ని సీజ్ మంచి ఆత్మీయురాలు అన్నమాట. మోర్ దెన్ ఏ సిస్టర్, మోర్ దెన్ ఏ మదర్, మోర్ దెన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నమాట. అలాగా చేయించింది. ఇంతకీ చెప్పొచ్చేదంటే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పడానికి ఈయనవడండి, భగవంతుడు చెప్తాడు. తలరాత శోభన్ బాబు చెప్పినట్టు శోభన్ బాబు ఒక అందమైన మాట చెప్తాడు అమ్మాయి. ఏం చెప్తారంటే లైఫ్ ఈజ్ ప్రీ రికార్డెడ్ డ్రామా అంటాడు. చూసావా, జీవితం అన్నది ముందుగా రికార్డు చేయబడినటువంటి డ్రామా. మనం కంగారు పడుతుంటాం, కానీ ఏం జరగాలి అదే జరుగుతుంది. అది రికార్డ్ చేసేసారు. స్వర్ణ జీవితం ఎలాగ ఉండాలి, 50వ సంవత్సరంలో ఎలాగ ఉండాలి, 55లో ఎలాగ ఉండాలి, 60లో ఇన్ని కోట్లు రావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ వస్తుందో అది తీసి పక్కన పెడతాం. అర్థమైందా? ఇప్పుడు ట్రేడింగ్ ఉంది, కాయిన్స్ కొంటున్నారు. కాయిన్స్ కొన్నప్పుడేమో ఇలా కూర్చున్నట్టయితే ఒకసారి పేదవాడు ఎప్పుడో కాయిన్ కొన్నాడు, ఈరోజు కొన్ని కోట్లు వచ్చాయి, 10 కోట్లు 20 కోట్లు వచ్చాయన్నమాట. ఆ టైం అది, ఆ టైంకి అది వచ్చేస్తుంది. అర్థమైందా? మరి అదృష్టం అంటావా? అదృష్టం కాదు, అంతకుముందు కొన్నాడు కాయిన్,
కొనబట్టే ఈరోజు కాయిన్ వాల్యూ బాగా డాలర్స్లో పెరగబట్టే ఆ డబ్బులు వచ్చాయి. అది మనం అనుకోవాలన్నమాట. ఆయనకి అదృష్టం ఉంది, వీడికి ఏం శని పట్టింది అనే మాటలు ఎవరి దగ్గర కూడా రానివ్వకూడదు. కాదంటే మరి మీరు చెప్పినట్టుగా నాగార్జున ఇంతకుముందు తీసుకున్న అటువంటి శ్రద్ధ తీసుకోలేదు. చాలా బాగా స్టోరీస్ వినేవాడు నాగార్జున. అలాగే కొత్త వాళ్ళకి ఎమిచ్యూర్స్ కూడా మంచి అవకాశాలు ఇచ్చేవాడు. అది ఇప్పుడు చేయటం లేదు, చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ లైఫ్తో మీకు ఎలా జరగబోతుంది అంటూ భయపెట్టేయడం వల్ల అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పమ్మా. ప్రభాస్కి ఏదో ప్రమాదం జరిగిపోతుంది, విజయ్ దేవరకొండ ఏదో ప్రమాదం జరిగిపోతుంది. చక్క విజయ్ దేవరకొండ మన పుట్టినరోజు చేసుకున్నాడు, ఖుషి సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ఇంకో 2 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమో శని పట్టినంత మాత్రంలో శని పట్టిందని చెప్పిన అంత మాత్రంలో అయిపోతుందా? ఈయన ఫూల్ అవుతాడు. నిజంగానే మంత్రాలకు చింతకాయలు రాలతాయంటారా? మంత్రాలకు కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవరైనా కష్టపడి సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్ అంటే సిన్సియర్గా కష్టపడేవాడు మాత్రం తప్పకుండా పైకి వస్తాడు. అది నమ్ముకోవాలి. కానీ నేను పూజ చేస్తాను, నీ 10 కోట్లు వస్తాయంటే ఎవరు నమ్ముతాడమ్మా? ముఖ్యంగా వేణుస్వామి గారు ఎందుకు సెలబ్రిటీస్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని ఒక వర్గం వాదన. సెలబ్రిటీస్ అయితే డబ్బిస్తారు. ఆయన 25 లక్షలు అడిగితే కనీసం 10 లక్షలైనా పడతాయి కదా. ఒక రోజులో 10 లక్షలు సంపాదించడం అంటే ఏమిటి? ఆల్మోస్ట్ 10 లక్షలు అంటే ఏమిటి? సంవత్సరం రోజులు బచ్చి వచ్చేసింది కదా. నెలకు 1,00,000 రూపాయలు చెప్పినా సంవత్సరం రోజులు బచ్చి వచ్చేసింది. మిగతాదంతా సంపాదనే కదా. ఆయన బంగారం కొనుక్కోవడం, ఆయన భార్య బంగారం కొనుక్కోవడం తప్ప ఏముంది? అది ఆ జీవితం ఎందుకండి? ఎవరి కోసం? మనిషిని బెదిరించి భయపెట్టి సంపాదించే డబ్బు ఎవరి కోసం? ఎంతకాలం ఉంటుంది? నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడు ఆలోచించాలి. నువ్వు శాశ్వతం కాదు కదా, ఇది డబ్బు శాశ్వతం కదా, కాదు కదా. అవసరమైతే లోక కళ్యాణం కోసం, మనుషుల తాలూకు శ్రేయోదాయం కోసం ఇది చేసుకొని ఆయన చేసుకుంటే బాగుంటావు. పూర్వం అది చెప్పేవారు అన్నమాట. పెద్దలు ఏం చెప్పేవారంటే, నాయన ఈ పని చేసుకొని నువ్వు తెల్లారు లేచిన తర్వాత ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటావు అని చెప్పేవారు. డబ్బులతో పని లేనటువంటి ఏదైనా ఉంటే చెప్పేవారు అన్నమాట. అలా ఉండేది, మనశ్శాంతిగా ఉండేది. ఎవరైనా బాధపడుతుంటే ఏమైనా ఇట్లాంటిది వదిలే, నువ్వు నీకంటే బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ బాగుపడ్డారు, దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు, నువ్వు లైన్లో ఉండు అని చెప్పేవారు. అట్లాంటి మాటలు చెప్పేవారు. కానీ నువ్వు చచ్చిపోతావు, నీకు జీవితం కండెమన్ అయిపోద్ది, నీ జీవితం నాశనం అయిపోద్ది అనేటువంటి దౌర్భాగ్యపు కూతలు ఎవరు కూసేవారు కాదు. ఇప్పుడు మరి వేణుస్వామి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సెలబ్రిటీస్ కూడా కాస్త వినలేనట్లుగా ఉంటున్నారు కదా, అందువల్ల కూడా ఆయన అలా మాట్లాడుతున్నారేమో. అంటే నా దృష్టిలో సెలబ్రిటీస్ కూడా మాట్లాడాలండి. ఎందుకంటే ఎవరా నువ్వు మాట్లాడేది అంటే నాగార్జున గారి కుటుంబానికి ఏమో అరిష్టం పట్టిందా మనం చెప్పుకుంటాం కదా. ఎవడన్నా నువ్వు మాట్లాడడానికి? అక్కినేని గారి కుటుంబానికి దరిద్రం పడ్డటండి. వాడి తాలూ పూయికాలం కాకపోయినట్టయితే ఏదో ఉంటుంది. కథ బాగాలేదు పోద్ది, కథ బాగుంటే హిట్ అవుద్ది, అంతే కదా. శివ సినిమా ఎందుకు చేశారు అన్నారు, సినిమా ట్రెండ్ సెటర్ అయింది. మరి దాన్ని కాదని ఎలాగంటారు మీరు? ముఖ్యంగా ఈ సినిమా హీరోలకు హీరోయిన్లకు ఈ హిట్లు ఫ్లాప్లు అనేవి కామనే. నితిన్కి 10 ఏళ్ళు హిట్ లేదు, చిరంజీవి గారికి 10 ఏళ్ళు సినిమాల్లో అసలు ఆయన కనుమరుగైపోతున్నారేమో అని కూడా అనుకున్నారు. అవునవును కదా, బట్ కంబ్యాక్ అయ్యారు కదా. మేబీ వీళ్ళకి కూడా అలాగే జరుగుతుందేమో. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాను కదా, లాస్ట్ టైం చెప్పాను నేను, ఈరోజు కూడా చెప్తున్నాను. అఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోస్ ఇన్ టాలీవుడ్. ఎందుకంటే ఆయన అంత కష్టపడి ఆ 6 ప్లేట్ బాడీ సంపాదించి ఆ ఫేస్లో కూడా ఓ మెచ్యూరిటీ వచ్చి ఓ మ్యాన్లీనెస్ వచ్చిందన్నమాట. డెఫినెట్గా హీ విల్ కింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.